ఎప్పుడూ కొన్ని ఫుడ్ ఐటమ్స్ అమ్మ వాళ్ళు ఇంకా అత్తయ్య వాళ్ళు నాకు చేసి పంపడం తప్ప నేనెప్పుడు వాళ్ళకి పంపలేదనమాట. సో అందుకే నేను కజ్జికాయలు చేస్తున్నాను. అదే అండి మన గుజియా. మా అమ్మ వాళ్ళు గరిజలు అంటారనమాట. సో ఫస్ట్ అయితే కోవాని నేనైతే ఈసారి 1 కేజీ మైదా పిండితో చేస్తున్నాను. మొత్తం మైదా పిండి యూస్ చేస్తున్నాను. సో ఒక 5 ప్యాకెట్లు కోవా పట్టింది. 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ 200 గ్రామ్స్ అట్లా 5 ప్యాకెట్స్ పట్టింది. అండ్ ఈసారి నేనైతే ఫిక్స్ అయిపోయాను మౌల్డ్ తీసుకుందామని చెప్పేసి. సో అందుకే మంచిగా షేప్ వైజ్గా అన్నీ ఒకటే షేప్లో వస్తాయి కదా, నేను ఎప్పుడు విననమాట, చేయితోటే చేసేస్తాను. సో అది షేప్లెస్గా ఉంటుంది, పెద్ద పెద్దగా చిన్న చిన్నగా వస్తాయి. సో చూడ్డానికి కూడా బాగుండదు కదా అని చెప్పేసి ఈసారి లైక్ మా అత్తమ్మ వాళ్ళు మా మమ్మీ వాళ్ళు చెప్పింది విని మౌల్డ్ తీసేసుకున్నాను. సో మంచిగా మిక్స్ అయితే చేసేసుకున్నాం కదా ఆల్రెడీ. మైదా పిండి రెడీగా ఉండే అండ్ లోపల స్టఫింగ్ కూడా రెడీగా ఉండే, కోవా డ్రై ఫ్రూట్స్ అవన్నీ లైక్ పౌడర్ షుగర్ అవన్నీ ఏమంటారు బ్రౌన్ షుగర్ యూస్ చేశానమాట. సో అన్నీ రెడీగా ఉండే కాబట్టి నేను మమ్మీ మంచిగా అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా దాన్ని ఫ్రై చేసామన్నమాట. చాలా మంచిగా అనిపించింది, లైక్ అన్నీ సేమ్ షేప్లో వచ్చాయి అండ్ సైజ్ కూడా సేమ్ ఉండింది. సో పర్ఫెక్ట్గా కుదిరాయి అనమాట. సో అప్పుడప్పుడు పెద్దవాళ్ళు చెప్పేది కూడా వినాలి. ఇంకా ఇప్పటి నుంచి మాత్రం ఏమంటారు గజ్జికాయలు నేను మౌల్డ్స్లోనే చేస్తాను. ఇంకా అందరికీ ఇట్లా ప్యాక్ చేసుకొని తీసుకొని నేనే వెళ్ళిచ్చాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లైక్ కొన్ని వచ్చాయి, ఎంతైనా సరే మన హ్యాపీనెస్ ముఖ్యం కదా. సో వీడియో నచ్చితే లైక్ చేసేయండి. బాయ్.